నైట్ వార్డ్‌లో అడ్మిట్ అయిన పేషెంట్స్ 30 మంది అడ్మిట్ అయి ఉన్నారు. అందులోని ఇంజెక్షన్స్ రాత్రి నైట్ డోస్ ఇచ్చినప్పుడు 8:30, 9:30 నుంచి ఒక్కొక్కరికి వాంతులు, హెడేక్, చిల్స్, రైగర్, టెంపరేచర్ వచ్చింది. ఫస్ట్ 6 మెంబర్స్‌కి వచ్చిందండి. 6 మెంబర్స్ అయిన తర్వాత ఎందుకొచ్చిందా అని ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తే డ్రగ్ రియాక్షన్ వల్ల వచ్చింది అని తెలిసి వెంటనే ఎవిల్, డెకెడ్రాన్, హైడ్రోకార్టిస్ అని పారాసిటమాల్ ఇంజెక్షన్స్ ఇచ్చి స్టెబిలైజ్ చేసాము. వాళ్ళు బాగున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక ముగ్గురికి మొదలైంది. అలా నలుగురికి. మిగతా వాళ్ళందరూ పానిక్ సిచ్యువేషన్ అయిపోయింది. అయితే మేమే ఇక్కడ అంతా ఇంజెక్షన్స్ ఇచ్చి స్టెబిలైజ్ చేసాము. చేసిన తర్వాత పెద్ద హాస్పిటల్ అనకాపల్లికి పంపించాము. కలెక్టర్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి అందరికీ ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశాము. మాకు బాగా హెల్ప్ చేశారు. చుట్టుపక్కల అందరూ వచ్చి బాగానే హెల్ప్ చేశారు. వెంటనే అంబులెన్స్ కూడా వచ్చేయండి. మొత్తం మేము పంపిన 15 మందితో పాటు ఇంకొక 7 మంది కూడా పంపించాము. వాళ్ళు కొంచెం పానిక్ సిచ్యువేషన్, రియాక్షన్ ఏం రాలేదు. వాళ్ళు కూడా పంపించాం. అందులో ఒక పేషెంట్ ఇక్కడ జాయిన్ అవ్వడమే బాగాలేదు. ఒక అతనికి నరాల్ వీక్నెస్ అది కొంచెం ఉంది. బాగా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ కేసుని కేజీహెచ్కి రాత్రి పంపించారు అనకాపల్లి నుంచి. ఆ పేషెంట్ బాగున్నారు. రాత్రి అక్కడ కేజీహెచ్కి వెళ్ళంగానే పేషెంట్ కూడా బాగున్నారు. పొద్దున్న అయ్యేసరికి బాగున్నారు అందరూ. అతను కూడా బాగున్నాడు. ఇక్కడ అనకాపల్లి ఉన్న వాళ్ళు అందరూ స్టేబుల్ గానే ఉన్నారు. రాత్రి సరిగా 12 గంటలకి మాకు హైయర్ ఆఫీషియల్స్ నుండి కాల్ వచ్చింది. నక్కపల్లి సిహెచ్సిలోని రియాక్షన్ వచ్చి చాలామంది చిన్నపిల్లలకి క్రిటికల్గా ఉన్నారు, మీరు రెడీగా ఉండండి, అన్ని కేసెస్ అక్కడ పంపిస్తామని. మేము అన్ని అరేంజ్ చేసుకున్నాం. ఐసీయూలని అలాగే పీడియాట్రిక్ వార్డులని 10 నిమిషాల్లోగా కేసెస్ అన్నీ వచ్చేసి ఒక 23 కేసులు వచ్చాయి. అందులో 4 మాత్రం పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ అడల్ట్సే. అందరికీ జ్వరమును వణుకుతో పాటు వచ్చారు. జ్వరము, వణుకు, చలితో పాటు అందరికి రియాక్షన్ వచ్చిందేమోనని మేము సంబంధించిన ట్రీట్మెంట్ అంతా ఇచ్చాము. అందరూ బాగానే ఉన్నారు. కానీ సింహాద్రి అనే పేషెంట్ మంచు మంచి కింద పడిపోవడం వల్ల ఆ పనిలో కొంచెం హెడ్ ఇంజరీని కొంచెం క్రిటికల్ అయ్యారు. ఆ కేసు మేము కేజీహెచ్కి పంపించాము. అతను ఇవాళ కనుక్కొని చూసాము, ఫోన్ కనుక్కొని. అతను కూడా బాగానే ఉన్నాడు. మిగతా 22 పేషెంట్లు ఇక్కడ ఉన్నారు, మన హాస్పిటల్లోనే ఉన్నారు. అందరూ నార్మల్ స్టేట్కి వచ్చేసారు.